హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు. సో ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ మనం ఇవాళ చూడబోతున్నవి ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా రిలీజ్ అయింది. అలాగే మనకి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ అనేది రాబోతుంది, దాని గురించి న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఆర్టికల్ వచ్చింది. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ పైన ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్తో పాటు మనం సబ్జెక్ట్ని నేర్చుకుందాము. చివరిలో ఒక ఎంసీక్యూ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో బిఫోర్ దట్, ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ మనం అందిస్తున్నాం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బైలింగ్వల్ మెథడాలజీ లాంటి ఈ వీడియో ఎలా అయితే జరుగుతుందో క్లాసెస్ కూడా అలాగే ఇంగ్లీష్ టర్మ్స్ అండ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో క్లాసెస్ కావాలి అనుకుంటే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలోకి మీరు రావచ్చు. ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో ఆఫర్ చేస్తున్నాం. అంటే ప్రతి క్లాసు లైవ్ ఉంటుంది, లైవ్ క్లాస్ మళ్ళీ రికార్డెడ్ వీడియో కింద మీకు అందుబాటులో ఉంటుంది. అయితే బ్యూటీ ఏంటంటే ఈ మంత్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఉన్న లక్కీ ఛాన్స్ ఏంటంటే 48,000కే జాయిన్ అవ్వచ్చు. అంటే ఫ్లాట్ 17,000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇది మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అనేది మీకు ఉంది. సో మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటే మంత్ ఎండ్ లోపు నిర్ణయం తీసుకొని సింగిల్ పేమెంట్ 48,000 చేసి మీరు జాయిన్ కావచ్చు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వని విధంగా మనం కోర్స్ని మీకు జాబ్ వచ్చేంత వరకు లైఫ్ టైం వ్యాలిడిటీ మనం అందిస్తున్నాం. సేమ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు ఆఫ్లైన్ మోడ్లో కూడా అందుబాటులో ఉంది. వైజాగ్ మరియు హైదరాబాద్ 2 లొకేషన్స్లో మనం యూపీఎస్సీ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. 58,000కి మీకు ఇది అందుతుంది. అంటే దీనిపైన కూడా మీకు 17,000 ఆఫ్. అంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి 10,000 డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ అగైన్ ద ఫీ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 28th February ఓన్లీ. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. యూపీఎస్సీ ఆప్షనల్స్ మనం 5 ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో మనం ఆఫర్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ PSIR, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అండ్ సోషియాలజీ. దీస్ ఆర్ ది 5 ఆప్షన్స్ దట్ వీఆర్ ఆఫరింగ్. మీరు ఏదన్నా తీసుకోవచ్చు, ఒకదాని నుంచి వేరేదానికి స్విచ్ అవ్వాలన్నా అవ్వవచ్చు. ఇది మీకు లభించే సువర్ణ అవకాశం యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీలో. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో మనం అందిస్తున్నాం. ఈవెన్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్, ఈ ఆఫర్ కూడా మనకి 28th February వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి ఇవాళ మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇండస్ట్రియల్ అవుట్పుట్కి సంబంధించింది. ఇండస్ట్రియల్ అవుట్పుట్ డిసెంబర్ డేటా రిలీజ్ అయింది. డిసెంబర్లో 4.3% రైజ్ అయింది అంటున్నారు. 4.3% రైజ్ అయిందంటే 2021 డిసెంబర్తో పోలిస్తే 2022 డిసెంబర్లో ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది 4.3% పెరిగింది. అయితే ఈ ఇండస్ట్రియల్ అవుట్పుట్ని మెజర్ చేసే ఇండెక్స్ ఏంటి మీరు ఒకసారి గమనిస్తే, సో డైరెక్ట్గా గవర్నమెంట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను నేను. సో ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మనకు ఆ న్యూస్ ఆర్టికల్ అనేది వచ్చింది. అసలు ఏంటి డాక్యుమెంట్, ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డిఫరెంట్ ఇండిసెస్ని డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ డేటా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, రైట్. అలాగే మనకి కోర్ ఇండస్ట్రీస్ డేటా, అవుట్పుట్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, రైట్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇప్పుడు మనం చూడబోతున్న డేటా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇది రిలీజ్ చేస్తుంది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు. మీరు డేట్తో సహా చూడొచ్చు. February 10th ఇది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2022 మంత్కి. అయితే ఇక్కడ ఇండెక్స్ అనేది ఒక నెంబర్, ఒక వాల్యూ మీరు చూడబోతారు. నెక్స్ట్ పేజ్లో మీకు చూపిస్తాను. దీన్ని కంపేర్ చేయడానికి బేస్ ఇయర్ పెట్టుకుంటారు. బేస్ ఇయర్ వచ్చేసరికి మనకి 2011-12. సో బేస్ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇండెక్స్కి కూడా ఒక బేస్ ఇయర్ ఉంటుంది. సో 2011-12 ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకున్నది. అంతకుముందు 2004-05 ఉండేది, దాన్ని 2011-12గా మార్చారు. ఈ బేస్ ఇయర్ కథ ఏంటనేది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ పేజ్లో మీకు అదంతా కూడా చెప్తాను. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అనేది
data are released on 12th of every month with a 6 week lag. అంటే డిసెంబర్ 31 నుండి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో 6 వీక్ ల్యాగ్. డిసెంబర్ డేటా కావాలంటే మనకి జనవరి 4 వీక్స్, మళ్ళీ ఫిబ్రవరిలో 2 వీక్స్. సో ఫిబ్రవరి 2nd వీక్ 12th రిలీజ్ అవుతుంది డేటా. 6 వారాల ల్యాగ్తో. అయితే మరి 10th ఉంది కదా అని మీరు అడగొచ్చు. ఒకవేళ ఆ 12th అనేది హాలిడే అయితే ప్రీవియస్ వర్కింగ్ డే రోజు రిలీజ్ అవుతుంది. అందుకని మనకి 10th, ఇవాళ 12th ఏంటి, సండే, నిన్న 2nd సాటర్డే, అందుకని 10th ఫిబ్రవరి 10th రిలీజ్ అయ్యింది డేటా. అర్థమవుతుందా? సో ఈ డేటా అనేది డిఫరెంట్ సోర్స్ ఏజెన్సీస్ నుంచి ఈ మినిస్ట్రీ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు గ్యాదర్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారు. సో ఈ కథ ఏంటనేది ఒకసారి ఇంకా లోపలికి నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్తే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. రైట్, ఇది చూడండి. ఈ టేబుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీఆర్ లుకింగ్ ఎట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అయితే ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క ఇది ఇండెక్స్ అని చెప్తున్నాం. ఇందులో ఎన్ని సెక్టార్స్కి సంబంధించిన డేటా ఉంటుంది అంటే మనకి 3 సెక్టార్స్, ప్రిడామినెంట్గా 3 సెక్టార్స్ కింద మీరు చూడవచ్చు. సెక్టరల్గా మీరు చూస్తే 3 సెక్టార్స్. 1 మైనింగ్, 2 మ్యాన్యుఫ్యాక్చరింగ్, 3 ఎలక్ట్రిసిటీ. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ చాలా సాధారణంగా అడుగుతూ ఉంటారు. ఈ మూడింటిలో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు ఈ ఇండెక్స్లో? ఇండెక్స్ టోటల్ వాల్యూ 100 అనుకుంటే, 100% అనుకుంటే దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు మీరు ఒకసారి గమనిస్తే మ్యాన్యుఫ్యాక్చరింగ్ హ్యాస్ అ వెయిటేజ్ ఆఫ్ 77.633 whereas electricity has 7.99 and mining has 14.37. సో ఈ 3 సెక్టార్స్లో మ్యాక్సిమం వెయిటేజ్ ఇచ్చిన సెక్టార్ ఏది అంటే ఆన్సర్ ఏంటమ్మా? మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని మీరు చెప్పాలి. ఆన్సర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని చెప్పాలి. సరే, మీకు ఇందాక ఇంకొక మాట చెప్పాను, బేస్ ఇయర్ గురించి చెప్తాను అన్నాను. సో బేస్ ఇయర్ కథ ఏంటి అంటే మనకి ఎలా చేస్తారంటే క్యాల్కులేషన్స్ 2011-12 కదా, 2011-12 సంవత్సరంలో, ఆ సంవత్సరంలో పర్టికులర్ ఇయర్లో ఇది మైనింగ్, ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఇది ఎలక్ట్రిసిటీ అనుకుంటే, ఓకేనా, ఈ మూడు సెక్టార్స్కి ఎంతో కొంత అవుట్పుట్ వచ్చి ఉంటుందిగా ఆ సంవత్సరంలో. దే మైట్ హ్యావ్ కమ్ అవుట్ విత్ సమ్ అవుట్పుట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఎంత మైనింగ్ యాక్టివిటీ జరిగింది, ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది, అవుట్పుట్ అనేది వచ్చి ఉంటుంది. సో ఈ అవుట్పుట్ని మనం ఈ పర్టికులర్ పర్సంటేజెస్ ప్రకారం వేసుకొని వచ్చిన ఓవరాల్ వాల్యూని 100 అనుకున్నారు. ఎంత అనుకున్నారమ్మా? 100 అనుకున్నారు. సో దిస్ కుడ్ బి, మీకు మామూలుగా చెప్పడానికి ఒక రఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని టన్నుల కింద మనం వేసుకుందాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ని టన్నుల కింద, ఎలక్ట్రిసిటీని ఇంకా వేరే రకంగాను, మైనింగ్ని వేరే రకంగాను క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఓవరాల్గా వాట్ ఎవర్ అవుట్పుట్ దట్ హెస్ కమ్ ఇన్ 2011 and 12 అమాంగ్ దీస్ 3 సెక్టర్స్, దాన్ని 100 అనుకుంటే 2012-13 సంవత్సరంలో వచ్చిన అవుట్పుట్ అనేది లెట్సే 2011-12 కంటే ఒక 10% ఎక్కువ వచ్చింది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10% కంపేర్ టు 2011 and 12, అప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 100 ఉంది కాబట్టి దాన్ని 10% వేసుకుంటే 110 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు 2013-14 మీరు తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఈ 2011-12 బేస్ ఇయర్తో పోల్చుకుంటే 20% ఎక్కువ వచ్చింది అనుకోండి. ఈ కంపారిజన్ అనేది బేస్ ఇయర్తో చేసుకోండి. ఫస్ట్ 20% ఎక్కువ వచ్చింది అనుకోండి. సో అప్పుడు నువ్వేమంటావు? బేస్ ఇయర్ది మరి 100 కాబట్టి దానికంటే 20% ఎక్కువ వచ్చింది కాబట్టి యూ విల్ టేక్ ఇట్ యాజ్ 120. ఓకే, సో బేస్ ఇయర్తో మనం కంపేర్ చేసి వాల్యూ వేసుకుంటాం. అంటే ఇంత అమౌంట్ ప్రొడ్యూస్ అయితే 100 అనుకుంటే దానికంటే 20% ఎక్కువ ప్రొడ్యూస్ అయితే 120 అవుతుంది, దానికంటే 10% ఎక్కువ ప్రొడ్యూస్ అయితే 110 అవుతుంది, దానికంటే 30% ఎక్కువ ప్రొడ్యూస్ అయితే 130 అవుతుంది. ఇలా మనం ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. వన్స్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేశాక ఇప్పుడు నువ్వు 120ని 110 కూడా కంపేర్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? సో ఒరిజినల్గా నువ్వు బేస్ ఇయర్ని ఉపయోగించి ఇండెక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. బేస్ ఇండెక్స్ వచ్చేసిన తర్వాత యూ కెన్ హ్యాపీలీ కంపేర్ ఇట్ విత్ 2012 and 13. ఎవ్రీ మంత్ కూడా మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. మీరు గమనించండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి డిసెంబర్ 2022-23లో 144.7, ఒరిజినల్గా ఎంత 100.
అంటే 2011-12తో పోలిస్తే 44.7% పెరిగినట్టు. కానీ మనం న్యూస్లో ఏం చూస్తున్నాము, 4.3% పెరిగిందని చెప్తున్నాం. ఎందుకు 4.3% పెరిగిందని చెప్తున్నాము? డిసెంబర్ 2021-22లో ఎంత ఉంది ఇండెక్స్ వాల్యూ? 138.8. సో డిసెంబర్ 2021-22తో పోలిస్తే డిసెంబర్ 2022-23 వాల్యూ 4.3% ఎక్కువ ఉంది. ఇది లెక్క. ఇలా క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. సో ప్రతి మంత్కి కూడా ఈ బేస్ ఇయర్లో ఇచ్చిన డేటాను మనం పెట్టుకొని, ఓకేనా, దాన్ని పెట్టుకొని ప్రతి మంత్కి మనం ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేశాక నువ్వు డిసెంబర్ టు నవంబర్ చేయొచ్చు, డిసెంబర్ టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ న్యూస్లో ఎప్పుడు ఏమిస్తారంటే ఇయర్ ఆన్ ఇయర్, అంటే ఈ డిసెంబర్కి గత డిసెంబర్కి ఎంత వేరియేషన్, తర్వాత సీక్వెన్షియల్ ఈ డిసెంబర్కి ఈ నవంబర్కి ఎంత వేరియేషన్, అంటే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ 2 డేటా పాయింట్స్ ఇస్తారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఆల్రెడీ చెప్పాను, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బేస్ ఇయర్ 11 and 12, రైట్. 3 ఇంపార్టెంట్ సెక్టార్స్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. ఎక్కువ వెయిటేజ్ ఉన్నది, మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్. బేస్ ఇయర్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారనేది కూడా మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. అది ఇక్కడితో సరిపోదు, ఇంకా ఉంది. ఏంటో చూడండి. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మనం మాట్లాడాం కదా, 3 సెక్టార్స్ అని చెప్పాం కదా. 3 సెక్టార్స్ ఏంటి? మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ అన్నాం. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక సింగిల్ పదంతో తేల్చేసాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దేని మ్యానుఫ్యాక్చరింగ్? చూడండి ఎన్ని ఉన్నాయో. ఫుడ్ ప్రొడక్ట్స్, బెవరేజెస్, టొబాకో, టెక్స్టైల్స్, యాపరెల్, లెదర్, ఇవన్నీ ఈ ఇండస్ట్రీ కోడ్ 10 నుంచి 32 వరకు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తాయి. సో T10 to 32 ఇండస్ట్రీ కోడ్స్ అన్నీ కూడా ది కమ్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ అదర్ 2 సెక్టర్స్ ఆర్ మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇలా ప్రతి దానికి కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఇండివిజువల్గా. ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ నుంచి డేటా అనేది సేకరిస్తుంది గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ఇదే డేటాని మనం ఇంకో యాంగిల్లో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. అందరూ అటెన్షన్ పే చేయాలి. చాలామంది ఈ ఆస్పెక్ట్ని మర్చిపోతారు. ఎగ్జామ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టేక్ ఏ లుక్ ఎట్ దిస్. ఏంటి అంటే మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనం సెక్టర్ వైజ్ చూసాం. 3 సెక్టార్స్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 3వది ఎలక్ట్రిసిటీ అని చూసాం. ఇప్పుడు దాన్ని యూజ్ బేస్డ్ చూద్దాం. యూజ్ అంటే కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వాటిని ఎలా కేటగరైజ్ చేయొచ్చు. కేటగరైజేషన్ సెక్టర్ వైజ్ చేయొచ్చు లేదా యూసేజ్ వైజ్ చేయొచ్చు. యూజ్ బేస్డ్ చేస్తే కేటగరైజేషన్లో మనకి 6 టైప్స్ కింద కేటగరైజ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ది ప్రైమరీ గుడ్స్. ప్రైమరీ గుడ్స్ అంటే ఏంటి? ప్రైమరీ గుడ్స్లోకి ఏమొస్తాయి? ప్రైమరీ గుడ్స్ అంటే మనకి ఏమొస్తాయంటే మైనింగ్ దీంట్లోకి వస్తుంది, ఎలక్ట్రిసిటీ దీనిలోకి వస్తుంది, ఫ్యూయల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దీంట్లోకి వస్తాయి. ఎందుకు? ప్రైమరీ సెక్టర్ అంటే డైరెక్ట్గా నేచర్తో డీల్ చేసేది. ఏ సెక్టర్ దట్ డీల్స్ విత్ నేచర్ డైరెక్ట్లీ. అగ్రికల్చర్ తీసుకోండి, యు ఆర్ డీలింగ్ విత్ సాయిల్, డైరెక్ట్గా నేచర్తో డీల్ చేస్తున్నాం. మైనింగ్ తీసుకోండి, అగైన్ ఎర్త్తో మనం డీల్ చేస్తున్నాం, నేచర్. ఓకే, అందులో ఏమవుతుందంటే దెర్ ఇస్ నో, ఇంకేమీ మార్పులు రావట్లేదు కదా. అలాగే ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా దీంట్లోనే యాడ్ చేశారు, ప్రైమరీ గుడ్స్లోనే యాడ్ చేయడం అనేది జరిగింది. మామూలుగా ప్రైమరీ సెక్టార్ డెఫినేషన్లో ఎలక్ట్రిసిటీ రాదు, కానీ ఈ పర్టికులర్ కేసుకి వచ్చేసరికి ప్రైమరీ గుడ్స్లో ఎలక్ట్రిసిటీని కూడా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ది క్యాపిటల్ గుడ్స్. క్యాపిటల్ గుడ్స్ అంటే అర్థం ఏంటంటే వేరే గుడ్స్ని, వస్తువుల్ని తయారు చేసే వాటిని క్యాపిటల్ గుడ్స్ అంటారు. లైక్ మెషినరీ, అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉండే మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ని మనం క్యాపిటల్ గుడ్ అంటాం. సపోజ్ యూ హ్యావ్ ఏ ఫ్యాక్టరీ, అప్పడాలని పర్పట్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్లో అప్పడాలు ముద్ద పెడితే అప్పడాలు బయటకు వచ్చేస్తున్నాయి అనుకోండి. ఆ పర్టికులర్ మెషిన్ ఏమవుతుంది? క్యాపిటల్ గుడ్ అవుతుంది. ఆ అప్పడం ఏమవుతుంది? నీ నార్మల్ కన్జ్యూమర్ గుడ్ అవుతుంది. అది మనం ఉపయోగించుకునే ఫైనల్ గుడ్ అది. కానీ ఆ అప్పడాన్ని తయారు చేస్తున్న మెషినరీ క్యాపిటల్ గుడ్. దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటర్మీడియట్ గుడ్స్. ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే అర్థం ఏంటంటే ఫైనల్ గుడ్, ఇంటర్మీడియట్ గుడ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే వెంటనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక బట్ట, ఒక క్లోత్ తయారు చేయాలి. క్లోత్ తయారు చేసి మనం వాడుతున్న షర్ట్, టీషర్ట్ కావచ్చు, షర్ట్ కావచ్చు, జీన్స్ కావచ్చు, మనకి బయట షాపుల్లో, రేమండ్ షాప్లోనో, షాపర్ స్టాప్లోనో మనం కొనుక్కునేది ఫైనల్ గుడ్.
రైట్. అయితే ఆ క్లోత్ తయారీలో ఉపయోగపడే యాన్, YARN, యాన్ కావచ్చు, రంగులు కావచ్చు, కెమికల్స్ కావచ్చు, దాని తయారీలో ఉపయోగపడే ఈ కెమికల్స్, సెమీ ఫినిష్డ్ ఐటమ్స్, వీటన్నిటిని మనం ఇంటర్మీడియట్ గుడ్స్ అంటాం. ఇంటర్మీడియట్ గుడ్ అనేది డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చెయ్యము. ఎండ్ కన్జ్యూమర్ దాన్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడు. ఇంటర్మీడియట్ గుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద ఫైనల్ గుడ్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి కార్ ఉంది, కార్ ఏమో ఫైనల్ గుడ్, కానీ కారు తయారీలో ఉపయోగించే ఆ ఏసీ ఫిల్టర్స్ కావచ్చు, నట్లు కావచ్చు, బోల్ట్లు కావచ్చు, అవన్నీ ఇంటర్మీడియట్ గుడ్స్ అవుతాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో అలాంటి వాటిని మనం ఇంటర్మీడియట్ గుడ్స్ అని చెప్పేసి అంటాం. వీ కాల్ ఇట్ ఇంటర్మీడియట్ గుడ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ గుడ్స్ మీకు అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గుడ్స్. అంటే ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉపయోగించే సిమెంట్, పెయింట్స్, కేబుల్స్, బ్రిక్స్, టైల్స్, రైలింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇవి కాకుండా ఎండ్ కన్జ్యూమర్ ఉపయోగించే ఉంటాయి చూడండి, ఇవి ఎండ్ కన్జ్యూమర్ ఉపయోగించే గుడ్స్ 2 కేటగిరీస్ మళ్ళీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, వెహికల్స్, రైట్, మన బట్టలు, ఎక్కువ కాలం టెలిఫోన్స్, లాంగ్ టర్మ్ మనం ఉపయోగించే ప్రతి ఐటము కన్జ్యూమర్ డ్యూరబుల్ అవుతుంది. ఫుడ్ ఐటమ్స్, మెడిసిన్స్, టాయిలెటరీ, ఇవన్నీ ఏమవుతాయి? కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. అది సబ్బులు, షాంపూలు, FMCs అంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, వీటన్నిటిని కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అని చెప్పి అంటారు. ఇలా 6 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. యూజ్ బేస్డ్ వేసేటప్పుడు మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి ఉంది మీరు గమనిస్తే 34% ప్రైమరీ గుడ్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ ప్రైమరీ గుడ్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో ఇలా మనకి 2 కేటగిరీ, యూజ్ బేస్డ్ చూడొచ్చు, సెక్టరల్ చూడొచ్చు. సెక్టరల్గా 3, యూజ్ బేస్డ్ ఇలా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అయితే ఇక్కడితో స్టోరీ అవ్వలేదమ్మా, ఇంకా ఉంది. అయితే ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ IIP డేటా అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తున్నానమ్మా. ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది కదా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఈ IIP డేటా అనేది ఎవరు యూజ్ చేస్తారు? ఇట్ ఈజ్ యూజ్డ్ బై వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్. రకరకాల గవర్నమెంట్ ఏజెన్సీస్ వాటి యొక్క డెసిషన్ మేకింగ్కి వీటిని ఉపయోగిస్తాయి. లైక్ RBI. ఇప్పుడు RBI యొక్క పని ఏంటి? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడము అనేది ఒక పని. RBIకి ఉన్న ఒక పని కదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్, అదుపు చేయడం అనేది. మరి ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలనేటప్పుడు RBI కొన్నిసార్లు వడ్డీ రేట్లు పెంచాలని ఇలాంటి ఆలోచనలోకి వెళ్తుంది. మరి వడ్డీ రేట్లు పెంచాలి అనుకునేటప్పుడు నేను వడ్డీ రేట్లు పెంచేస్తే ఇండస్ట్రీకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే ఆలోచన కూడా RBIకి ఉంటుంది. IIP డేటా చూస్తుంది. IIP డేటా అనేది సూపర్గా ఉందనుకోండి, ఇండస్ట్రీలు బాగా ప్రోగ్రెస్ అవుతున్నాయి, గ్రోత్ ఉందనుకోండి, ఇండస్ట్రీ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ గుడ్, సో నేను వరీ అవ్వక్కర్లేదు, ఐ కెన్ గో అహెడ్ విత్ మై డెసిషన్. సో ఇలా రకరకాల ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి IIP డేటా అనేది యూజ్ అవుతుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కూడా మన ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా తెలుస్తుంది. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, సెవరల్ ప్రైవేట్ ఫర్మ్స్, అవి కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం ముందు ఆలోచిస్తాయి, ఈ డేటాని చూస్తాయి, ఇన్ఫర్మేషన్ని చూస్తాయి. అలాగే డిఫరెంట్ అనలిస్ట్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కావచ్చు, ఇండియన్ ఇండస్ట్రీని అనలైజ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ అనలిస్టులు కూడా ఈ డేటాని చూస్తారు. అలాగే ఈ డేటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GDP క్యాలిక్యులేషన్స్కి కూడా వాడుతుంది. ప్రతి ఇయర్ క్వార్టర్లీ GDP క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, GDP ఎస్టిమేట్ వేసేటప్పుడు దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ GVA, రైట్. GDP అనేది మనకి డిమాండ్ సైడ్ నుండి చూస్తే, ఇది మళ్ళీ ఇంకో రోజు చెప్తాను డీటెయిల్డ్గా. GVA అనేది సప్లై సైడ్ నుంచి. వాట్ ఈజ్ GDP? మనం సింపుల్గా మీకు తెలిసిన డెఫినేషన్ ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ in an economy, the final value of total amount of goods and services produced in an economy in a financial year. సో ఎంత ప్రొడ్యూస్ అయిందని చెప్పడానికి 2 మార్గాల్లో చూడొచ్చు. కొన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, అందరూ కలిపి ఎంత కొన్నారు అలాగా చూడొచ్చు. లేదా ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కలిపి ఎంత ప్రొడ్యూస్ చేశాయి
అలాగా చూడవచ్చు. సో ఎంత ప్రొడ్యూస్ చేసాయి అనేది సప్లై సైడ్, ఎంత కొన్నారు అనేది డిమాండ్ సైడ్. అలా సప్లై సైడ్ చూసేటప్పుడు ఇండస్ట్రీ డేటా మనకి ఈ ఐఐపి డేటాని జీడిపి క్యాలిక్యులేషన్కి కూడా వాడతారు. జీవీ అంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ క్యాలిక్యులేషన్కి కూడా దీన్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఇది ఒకటి. సో ఐఐపి డేటా మనకి ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ అవుతుంది? ఇట్ ఈస్ రిలీజ్డ్ మంత్లీ, ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది. రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మోస్పీ. అండ్ దీని యొక్క బేస్ ఇయర్ 2011 and 12. ఓకే, ఐఐపి డేటా మంత్లీ రిలీజ్ అవుతుంది కదా, మరి ఈజ్ దర్ ఎనీ లాంగ్ టర్మ్ ఇండికేటర్? దెర్ ఈస్ అన్ ఇండికేటర్ కాల్డ్ ఏఎస్ఐ. ఏఎస్ఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఐఐపి అనేది మంత్లీ డేటా కదా, మరి ఈ డేటా ఏంటమ్మా? యాన్యువల్ డేటా. అంటే ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఇది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో ఇది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళే రిలీజ్ చేస్తారు. అయితే ఐఐపి అనేది మంత్ ఆన్ మంత్ వస్తుంది, ఏఎస్ఐ అనేది ఇయర్కి ఒకసారి వస్తుంది. దిస్ ఈజ్ మోర్ కాంప్రహెన్సివ్. అంటే ఐఐపిలో క్యాలిక్యులేట్ చేసే, మనం కవర్ చేసే వాటికంటే కూడా మోర్ కాంప్రహెన్సివ్ దాన్ ఐఐపి. దీనికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ఎక్కువ ఇండస్ట్రియల్ డేటా అనేది ఇక్కడ కవర్ చేస్తారు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. ఇక్కడ 1 మంత్కే చేస్తున్నాం కదా, ఇక్కడ 1 year పీరియడ్ మనం చూసి ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ని మనం కవర్ చేస్తూ ఉంటాం. సో లాంగ్ టర్మ్ ఎనాలిసిస్ మీరు చేయాలి అంటే ఏఎస్ఐ డేటా చూడాలి. ఇమీడియట్ ఎనాలిసిస్ కోసం మనం చూడాల్సింది ఏంటమ్మా? ఐఐపి. గాట్ ఇట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఆర్టికల్. అయితే ఆర్టికల్లో మనకు చెప్పింది ఏంటంటే డిసెంబర్లో 4.3% పెరిగింది కంపేర్ టు లాస్ట్ డిసెంబర్. అంటే 2021-22 డిసెంబర్తో పోలిస్తే 22-23 డిసెంబర్లో 4.3% పెరిగిందని చెప్పి న్యూస్ వచ్చింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇవాళ సండే పేపర్లో వచ్చింది. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కిటీ రోజ్ 18% యాజ్ ఆన్ February 10th. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 18% పెరిగాయి అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైనా సరే న్యూస్లో మీరు ఇంత పెరిగింది అంటే అర్థం లాస్ట్ మంత్తో పోలిస్తే అని కాదు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత పెరిగింది అంటున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరమైన కొన్ని బేసిక్స్ ఏంటి అంటే, మనకి ప్రిడామినెంట్గా మన దగ్గర ఉన్న ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, 2 ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అయితే ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ఏది డైరెక్ట్ ట్యాక్స్ ఏది ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి? సో ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీరు గుర్తుపెడితే, ఫార్ములా అంటే మ్యాథ్స్లో నేర్చుకునే ఫార్ములా కాదు, ఒక చిన్న లాజిక్ అనమాట. ఆ లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఏది డైరెక్ట్ ట్యాక్సో ఏది ఇండైరెక్ట్ ట్యాక్సో అర్థమైపోతుంది. సో 2 words గుర్తుపెట్టుకోండి, ఇంపాక్ట్, రైట్, అండ్ ఇన్సిడెన్స్. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెన్స్ అంటే వేయడం, ట్యాక్స్ వేయడం, ఎవరి మీద వేస్తున్నాము. ఇంపాక్ట్ అంటే దాని యొక్క ప్రభావం. సో ట్యాక్స్ ఎవరి మీద వేస్తున్నాము, దేనిపైన వేస్తున్నాము, దాని ప్రభావం ఎవరి మీద ఉంది అనే దాన్ని బట్టి మనం డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంపాక్ట్, ఇన్సిడెన్స్ 2 ఒకళ్ళపైనే వచ్చిందనుకోండి, సేమ్ పర్సన్ పైన అయిందనుకోండి, దెన్ యూ కాల్ ఇట్ డైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ మీరు తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరిపైన వేస్తారు? శాలరీడ్ ఇండివిజువల్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సిడెన్స్ వచ్చేసి ఆ ఇండివిజువల్ పైన. మరి దాని నొప్పి ఎవరికి? నొప్పి కూడా అతనికే. సో పడేది ఆయన మీదే, దాని నొప్పిని భరించేది అతనే. అన్ని ట్యాక్స్లు ఇలాగే ఉంటాయి కదా సార్ అని మీరు అనుకోవచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సోప్. సోప్స్ పైన ప్రభుత్వం ట్యాక్స్ పెంచింది అనుకోండి, సబ్బుల మీద ప్రభుత్వం ట్యాక్స్ పెంచింది అనుకోండి. సో సోప్ మీద మనకి ఇన్సిడెన్స్ ట్యాక్స్ దేని మీద పెంచింది? సోప్ మీద పెంచింది. నొప్పి సోప్కా? కాదు. సోప్ తయారు చేసే కంపెనీకా? కాదు. మరి ఎవరికి? సోప్ని కొనుగోలు చేసి వాడుతున్న కన్జ్యూమర్కి. సో అల్టిమేట్గా నొప్పి ఎవరికి ఉంది ఇక్కడ?
ఇంపాక్ట్ వచ్చేసి కన్జ్యూమర్ పైన ఉంది, ఇన్సిడెన్స్ వచ్చేసి సోప్ పైన పడింది. ఇక్కడ ఇంపాక్ట్ ఏమో ఒకళ్ళకి, ఇన్సిడెన్స్ ఏమో వేరే వాళ్ళకి, వేరే దానిపైన. ఇలాంటి ట్యాక్స్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో వస్తువులు సేవల మీద పడే ఈ ట్యాక్స్లు ప్రధానంగా ఇప్పుడు ఇండియాలో మనం జిఎస్టీ పేరుతో పిలుస్తున్నాం, రైట్? మనకి వ్యాట్, జిఎస్టీ వినుంటారు కదా, ఇలాగా ఇవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీలు వాటికి వచ్చే ప్రాఫిట్ పైన చెల్లించే ట్యాక్స్ని కార్పొరేషన్ ట్యాక్స్ లేదా కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, నువ్వు ల్యాండ్ కొన్నావు, దానిని కొన్నాళ్ళ తర్వాత అమ్మావు, దాని మీద లాభం వచ్చింది, ఆ లాభం పైన నువ్వు కట్టాల్సిన ట్యాక్స్. అలాగే స్టాక్స్ కొన్నావు, స్టాక్స్ కొన్నాళ్ళకి అమ్మావు, దాని మీద లాభం వచ్చింది, ఆ లాభం పైన నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం. ఇలాంటి వెల్త్ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్స్లు ఉంటాయి. ఇలాంటి ట్యాక్స్లు అన్నింటినీ కూడా మనం ఏమంటాం? డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఓకేనా? మనం రోజువారీ కొనుగోలు వస్తువులు, రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం కదా, ఆ వస్తువుల పైన రెస్టారెంట్కి వెళ్ళావు, తిన్నావు, దానిపైన ట్యాక్స్ పడింది. అది సర్వీసెస్ కదా, రెస్టారెంట్ వాడు నీకు సర్వీసెస్ అందిస్తున్నాడు, ట్యాక్స్ పడింది. ఎల్టీఎక్స్లో కోచింగ్ తీసుకుంటున్నావు, దానిపైన జిఎస్టీ పడుతుంది. ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అయితే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది మనకి పెరిగిందని చెప్పారు. 18% పెరిగింది. మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. జనరల్గా వి కాల్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనే వాటిని మనం ప్రోగ్రెసివ్ అంటాం. డైరెక్ట్ ట్యాక్సెస్ వరల్డ్ వైడ్ మీరు ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా సరే ఎలా ఉంటాయంటే, ఇండియాలో కాదు మొత్తం వరల్డ్ వైడ్ తీసుకున్నా సరే ఎలా ఉంటాయి? దే ఆర్ ప్రోగ్రెసివ్ ఇన్ ద సెన్స్ తక్కువ ఇన్కమ్ ఉన్నవాడికి తక్కువ ట్యాక్స్, ఎక్కువ ఇన్కమ్ ఉన్నవాడికి ఎక్కువ ట్యాక్స్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తీసుకుంటే మీకు చూడండి, మొన్న కూడా చూసుంటారు, 0 to 3 lakhs వరకు నో ట్యాక్స్, 3 to 6 lakhs వరకు కొంత పర్సెంట్, 6 to 10 lakhs వరకు కొంత పర్సెంట్, 10 to 15 వరకు కొంత పర్సెంట్, 15+ ఇంకొంత పర్సెంట్, ఇలా మీకు రకరకాల స్లాబ్స్ ఇచ్చారు. అంటే నీ ఇన్కమ్ పెరిగే కొద్దీ నీ ట్యాక్స్ రేట్ పెరుగుతుంది. ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ అని చెప్పి మనం అంటాం వీటిని. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి జనరల్గా వి కాల్ దెమ్ రిగ్రెసివ్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇది డబ్బున్న వాడికి తక్కువ నొప్పి పెడుతుంది, డబ్బు లేని వాడికి ఎక్కువ నొప్పి పెడుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి డబ్బున్న వాడికి ఎక్కువ నొప్పి ఉంటుంది, డబ్బు లేని వాడికి తక్కువ నొప్పి. నువ్వు పేదవాడు అనుకో, నీకు ట్యాక్సే ఉండదు, నీకు నొప్పే లేదు. బాగా ధనవంతుడు అనుకో, నీకు ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. అది డైరెక్ట్ ట్యాక్స్ కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆపోజిట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఉప్పులు పప్పులు రేట్లు పెరిగాయి అనుకోండి, సబ్బులు, ఉప్పులు, పప్పులు, షాంపూలు ఇవన్నీ పెరిగాయి అనుకోండి. కోటీశ్వరుడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? మామూలుగా వాటన్నిటికీ కలిపి నెలకు ఒక 10,000 ఖర్చు పెడతారు అనుకుందాం. 10,000 కాస్త 12,000 అయింది అనుకోండి. కోట్లు సంపాదించేవాడికి ఆ 2,000 రూపాయలు పర్సంటేజ్ వేస్తే ఎంత ఉంటుందమ్మా? నథింగ్. అదే నెలకి 15,000 సంపాదించేవాడికి 5,000 మిగుల్చుకునేవాడు ఇప్పుడు 3,000 మిగులుతాయి. సో తన సేవింగ్స్లో 40% తగ్గిపోయింది. ఇట్ ఇంపాక్ట్స్ ది పూర్ పర్సన్ మోర్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది పూర్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది, డైరెక్ట్ ట్యాక్స్ అనేవి రిచ్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశం అయితే పూర్ ఉంటుందో, అంటే పూర్కి ఫ్రెండ్లీగా ఉంటుందో, ఆ దేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాంట్రిబ్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెల్దీ, రిచ్ పీపుల్కి నువ్వు సపోర్టివ్గా ఉంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఇప్పటికీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ ఈజ్ స్లైట్లీ మోర్ దాన్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో అది మార్చాలి అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో పూర్కి సపోర్ట్ చేస్తూ ఉండాలంటే గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఆధారపడడం తగ్గించుకోవాలి, డైరెక్ట్ ట్యాక్సెస్ పైన ఆధారపడడం అనేది పెంచుకోవాలి. ఇది చాలామంది ఆర్థికవేత్తలు ఇచ్చే సలహా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే న్యూస్లో జస్ట్ ఇదే వస్తుంది, పెరిగింది అని. ఈ నెంబర్స్ అలా చదివేస్తే మనకి ఏముంటుంది? దీనికి సంబంధించిన ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, వీటికి సంబంధించి మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఆలోచించగలిగితే అప్పుడు మనకి చదివిన న్యూస్ వంట పడుతుంది. ఈ నెంబర్ చదివేస్తే దేర్ ఈజ్ నథింగ్ దేర్. సో ఇక్కడ నెంబర్ చూస్తే మీకు ఏం తెలుస్తుంది? 24.1% పెరిగిందంట గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్. చూడండి, ఈ పదాలు మళ్ళీ ఇంపార్టెంట్. గ్రాస్, నెట్. గ్రాస్ అంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చిన కలెక్షన్ గ్రాస్, నెట్ అంటే నెట్ ఆఫ్ రిఫండ్స్, ఐటీ రిటర్న్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదైనా కంపెనీలో పనిచేస్తాం అనుకోండి, ప్రతీ నెల నీ శాలరీలో వాళ్ళు ట్యాక్స్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కంపెనీ వాళ్ళు కట్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించేస్తారు.
తర్వాత ఇయర్ అయిపోయాక నువ్వు రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. అంటే ఒకవేళ కంపెనీ వాడు ఎక్కువ కట్ చేసేసి ఉంటే నువ్వు ఫైల్ చేసిన రిటర్న్స్ బట్టి నీకు అమౌంట్ రిటర్న్ ఇస్తారు. మీకు అర్థమవుతుందా? నేను ఇంత సేవింగ్స్ చేశాను, ఇంత చేశాను, సో నాకు ఇంతే ట్యాక్స్ పడుతుంది, కానీ ఇంత ఎక్కువ కట్ చేస్తారు, సో ఆ అమౌంట్ రిఫండ్ చేయండి అని చెప్పి మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసినప్పుడు రిటర్న్ చేస్తారు. అలా ఈ రిఫండ్స్ అన్నీ మైనస్ చేసేయాలి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనీ వెళ్ళిపోతుంది, తర్వాత వీళ్ళు రిఫండ్ చేస్తారు. వాటిని తీసేస్తే కలెక్షన్స్ ఎంత ఉన్నాయి? 12.98 lakh crores. గ్రాస్ ఏమో ఎంత ఉంది? నెట్ వచ్చేసి 12.98 ఉంది. నెట్ ఆఫ్ రిఫండ్స్ అనమాట ఇది, నెట్ ఆఫ్ రిఫండ్స్. మళ్ళీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని రన్ చేయడానికి అయ్యే ఖర్చులు, అఫీషియల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా తీస్తే నెట్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెంటర్ టు బారో 13,789 crore టు బూస్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి 13,879 కోట్లని సెంట్రల్ గవర్నమెంట్ బారో చేసుకోబోతోంది అని చెప్పి మనకి న్యూస్ ఐటమ్ అనమాట. సో ఇది ఎవరిచ్చారు, ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి యాజ్ పర్ ఎ రిటర్న్ రిప్లై బై లోక్సభ బై మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ డాక్టర్ భారతీ పవార్ February 6న ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ అమౌంట్ దేనికోసం అంటే పిఎం అభిమ్ కోసం. పిఎం అభిమ్ అనేది ఏంటి? ఫుల్ ఫామ్ మీరు తీసుకుంటే ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ మీకు 2 మిషన్స్ స్కీమ్స్ చూడండి. ఒకటి నేషనల్ హెల్త్ మిషన్, 2 పిఎం అభిమ్. పిఎం అభిమ్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. ఈ 2 గురించి కూడా మీకు చెప్తాను, ఒకసారి మీరు గమనించాలి. సో నేషనల్ హెల్త్ మిషన్ అనేది మనకి 2013లో వచ్చింది. ఇది 2013లో వచ్చింది. ఈ 2013లో వచ్చిన ఈ పర్టిక్యులర్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి డిసీజెస్ని చాలా వరకు తగ్గించాలి, కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని తగ్గించాలి, అలాగే డిఫరెంట్ హెల్త్ పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి. లైక్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గించాలి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గించాలి. ఇన్ఫాంట్ అంటే ఎవరమ్మా? 1 year లోపు పిల్లలు, ఓకే, పుట్టి 1 year కాకుండా ఉన్న పిల్లల్ని ఇన్ఫాంట్స్ అంటారు. అంటే 1 year లోపు చనిపోతే దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటాం. ప్రతి 1000 మందిలో ఎంతమంది చనిపోతున్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక 30 మంది చనిపోతున్నారు అనుకోండి, ప్రతి 1000 మంది పుట్టిన శిశువుల్లో 30 మంది చనిపోతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు 30 అని అర్థం. సో అది తగ్గించాలి. అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేటు, మదర్స్ ఎంతమంది చనిపోతున్నారు, పిల్లలకి జన్మనిస్తూ మదర్స్ ఎంతమంది చనిపోతున్నారు అనేది మెటర్నల్ మోర్టాలిటీ. ఇట్లాంటి వాటి అన్నిటినీ తగ్గించాలి. అలాగే ఎనీమియా తగ్గించాలి, రైట్. సో ప్రజలకి హెల్త్ కేర్ కోసం అయ్యే ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఇలాంటి రకరకాల గోల్స్తో నేషనల్ హెల్త్ మిషన్ అనేది 2013లో వచ్చింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్కీమ్ పిఎం అభిమ్ ఏదైతే ఉందో, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏదైతే ఉందో, ఇది మనకి 2021లో తీసుకొచ్చారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2021 అనమాట. సో ఈ మిషన్లో మీరు ఒకసారి గమనిస్తే సెవరల్ మేజర్ ఇనిషియేటివ్స్ అనేవి ప్లాన్ చేశారు. ఒకటి చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ 17,788 రూరల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, అలాగే 11,024 అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్, సెట్టింగ్ అప్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ వెల్నెస్ సెంటర్స్ని బిల్డ్ చేయాలి రూరల్ లెవెల్లో, అర్బన్ లెవెల్లో, రైట్. మనకి డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో సెటప్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా దీంట్లో చాలా వరకు ఉందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం అనేది దీంట్లో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో అందుకని పిఎం అభిమ్ ఈజ్ ఇన్ ఎడిషన్ టు ఎన్హెచ్ఎం అనమాట. ఎన్హెచ్ఎంలో ఉన్న అంశాలకి ఎడిషనల్గా పిఎం అభిమ్ అనేది లాంచ్ చేశారు. సో మీకు ఆల్రెడీ తీసుకుంటే గవర్నమెంట్ అనేది స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది
ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంది. దేని కింద? నేషనల్ హెల్త్ మిషన్ కింద. దేనికి? టు సెటప్ ఆర్ అప్గ్రేడ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే స్టేట్స్ రన్ చేస్తున్న, యూనియన్ టెరిటరీస్ రన్ చేస్తున్న ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడానికి, సెటప్ చేయడానికి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఫండ్స్ ఇస్తుంది. అయితే అక్కడితో ఆగిపోవట్లేదు. ఎడిషనల్గా పిఎం అభిమ్ కింద కూడా ఈ ఇన్ఫ్రా బిల్డ్ చేయడానికి, వెల్నెస్ సెంటర్స్ని వీటన్నిటిని బిల్డ్ చేయడం కోసం 2021 అక్టోబర్ 25న మనకి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు వీ నీడ్ ఫండ్స్ ఫర్ దిస్. ఈ ఫండ్స్ కోసమని లోన్ అగ్రిమెంట్స్ అనేది ప్రభుత్వం సైన్ చేసింది. మరి ఎవరితో సైన్ చేసిందంటే మీరు ఇక్కడ గమనించాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒకటి $300 మిలియన్ అంటే 2474 కోట్లు వాళ్ళ నుంచి వస్తుంది. అలాగే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి 3162 కోట్లు. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా మనకి 8243 కోట్లు వస్తుంది. వరల్డ్ బ్యాంక్లో మనకి 5 డివిజన్స్ ఉంటాయి. అందులో IBRD ఈజ్ ద లెండింగ్ డివిజన్ అనమాట. సో ఈ డివిజన్ నుంచి కూడా మనకి 8243 కోట్లు లోన్ అగ్రిమెంట్ సైన్ చేశారు. మొత్తం కలిపితే మనకి ఇక్కడ చెప్తున్నట్టు 13,879 కోట్ల అగ్రిమెంట్ సైన్ చేశారు. అయితే మీరు అడగొచ్చు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు అప్పులు తీసుకోవాలి అని. అంటే ఇట్లాంటి యాక్టివిటీస్కి ఎడ్యుకేషన్ తీసుకోండి, హెల్త్ తీసుకోండి, లేకపోతే పవర్టీ ఎరాడికేషన్ తీసుకోండి, వాటర్ సప్లై పెంచడానికి చేసే కార్యక్రమాలు కావచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలకి ఈ ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ చేస్తాయి. అంటే మనకి భారతదేశం ఇండియాలో బాండ్ ఇష్యూ చేయడం ద్వారా డబ్బులు రైజ్ చేస్తే, బారో చేస్తే 8% 7% వడ్డీ పే చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టర్స్కి. అదే వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ ఇట్లాంటి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ వడ్డీకి వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇవి విలాసానికి కాదు, ఈ లోన్స్ అన్నీ కూడా ఊరికే ఖర్చు పెట్టడానికి కాదు, ఒక మంచి సత్కార్యం కోసం ఉపయోగించే ఫండ్స్ ఇవన్నీ. అందుకోసం వీళ్ళ దగ్గర చాలా తక్కువ వడ్డీకి మనకి ప్రభుత్వానికి మనీ దొరుకుతుందన్నమాట. అందుకని ప్రభుత్వం ఇలా ఈ సంస్థల నుంచి, ఈ బ్యాంక్స్ నుంచి మనీ అనేది అప్పు తీసుకుంటూ ఉంటుంది. సో IBRD ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఇక్కడ మనం చెప్పాను. IBRD ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. వరల్డ్ బ్యాంక్ అనగానే మనం ఎంతసేపు ఒకటే అనుకుంటాం. వరల్డ్ బ్యాంక్ ఈజ్ నాట్ వన్. వరల్డ్ బ్యాంక్ అనేది ఒకటి కాదు, దాంట్లో 5 ఇంపార్టెంట్ గ్రూప్స్ ఉంటాయి. 5 గ్రూప్స్లో ఒక గ్రూప్ మనకి IBRD. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకి 5 ఇంపార్టెంట్ సబ్ యూనిట్స్ ఉంటాయమ్మా. ఈ 5ని కలిపి మనం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పంటాం. 5 డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మీకు పేర్లు మాత్రమే చెప్తున్నాను, ఇంకో సందర్భంలో మనం దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాము. మొదటిది IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. రెండవది IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. మూడవది IFC, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. నాలుగవది MIGA, మల్టీలేటరల్ గ్యారంటీ ఏజెన్సీ. ఐదవది ICSID, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ని కలిపి వీ కాల్ ఇట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. వీటిని మనం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని అంటాం. సో వరల్డ్ బ్యాంక్ అనే పేరుతో ఏమీ లేదు, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఈ 5 డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మేజర్ లెండింగ్ పనిచేసేది IBRD. అన్ని కంట్రీస్కి లెండింగ్ చేసేది ఈ పర్టికులర్ కంట్రీ. IDA కూడా లెండింగే, కాకపోతే బాగా లో ఇన్కమ్ కంట్రీస్, బాగా పేద దేశాలకి 0% వడ్డీకి లేదా అతి తక్కువ వడ్డీకి ఇస్తుంది IDA, స్పెసిఫిక్ టు పేద కంట్రీలు అనమాట. ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి రిజిస్ట్రీ విల్ హెల్ప్ ఎక్స్పిడైట్ అంటే స్పీడప్ క్రెడిట్ ఫ్లోస్ అని చెప్పి శక్తికాంత దాస్ అన్నారు. ఏ రిజిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ నేషనల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ. నేషనల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ అని చెప్పేసి రీసెంట్గా ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్. మొన్నటి యూనియన్ బడ్జెట్లో దీని గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ అనేది
యాజ్ ఆఫ్ నౌ ఉందా అంటే లేదు. అయితే దీనికోసం ఒక చట్టం అనేది తీసుకొస్తారు. ఇట్ విల్ బి బ్యాక్డ్ బై లా. బిల్ అనేది ఇంకా రెడీ అవ్వలేదు. ఇది అతి త్వరలో ఫైనలైజ్ చేస్తారు. రెడీ అయిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టాన్ని తయారు చేస్తారు. రైట్, దిస్ ఈజ్ వాట్ దే ఆర్ సేయింగ్. అయితే ఈ పర్టిక్యులర్ నేషనల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ యొక్క పని ఏంటి అని మీరు అడగొచ్చు. పని ఏంటి అంటే చూడండి, జనరల్గా ఒక బ్యాంక్ ఎప్పుడైనా సరే లోన్ శాంక్షన్ చేసేటప్పుడు బిఫోర్ ఏ లోన్ ఈజ్ శాంక్షన్డ్ దే నీడ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మన దగ్గరికి ఒక లోన్ అప్లై చేశాడు, 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు పెద్ద కంపెనీస్ అప్లై చేసాయి. మరి వాళ్ళు అన్ని వేల కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేదా 100 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ విషయం ఏంటి? వాళ్ళలో అంత మ్యాటర్ ఉందా? వాళ్ళకి ఇవ్వచ్చా? కంపెనీ ఫైనాన్షియల్స్ బాగున్నాయా? సో ఆ బారోవర్ ఎవరైతే ఉన్నాడో, పొటెన్షియల్ బారోవర్, నీకు రేపు పొద్దున బారోవర్గా రాబోతున్న వాడి గురించి ఎంత ఇన్ఫర్మేషన్ వీలైతే అంత ఇన్ఫర్మేషన్ బ్యాంకుకు అందుబాటులో ఉందనుకోండి, అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. అంటే మనకి ఎలిజిబిలిటీ లేని వాడికి లోన్లు ఇవ్వడం అనేది ఆగుతుంది. ఇన్ఫర్మేషన్ లేక కొన్నిసార్లు ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ నమ్మేసి ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బ్యాంకులకి అవసరమైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర మెయింటైన్ చేసే ఉద్దేశంతో చూడండి, ద ఐడియా ఇస్ టు క్రియేట్ వన్ రిజిస్ట్రీ వేర్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ 360-degree kind of information system which will be readily available to lending institutions. అర్థమవుతుందా? వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ రిజిస్ట్రీ ఓపెన్ చేస్తే చాలు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా దాన్ని తయారు చేయాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని బిల్డ్ చేయాలి అనేది ఆయన ఉద్దేశం. దీనివల్ల రెండు ఉపయోగాలు. ఒకటి, ఫుల్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇన్ఫర్మేషన్ డిలే ఉండదు, దానివల్ల లోన్ శాంక్షన్ చేయడంలో డిలే ఉండదు. అలాగే తప్పుడు ఇన్ఫర్మేషన్తో లోన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో 2 రకాల అడ్వాంటేజెస్ అనేవి దీనివల్ల మనకి లభిస్తాయి. ఓకేనా? ఇదమ్మా స్టోరీ. ఇది మనకి చెప్తోంది శక్తికాంత దాస్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ బిల్ అనేది రెడీ చేస్తున్నారు. రెడీ అయిన తర్వాత దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. తర్వాత ఒక చట్టం వస్తుంది. తర్వాత రిజిస్ట్రీ క్రియేట్ చేసే పని మొదలవుతుంది. తర్వాత దేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ ఆ రిజిస్ట్రీకి యాక్సెస్ ఇస్తారు. యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ దేశంలో ఉన్న అన్ని కంపెనీల డేటా కూడా అందులో మెయింటైన్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని బ్యాంకులు లోన్లు ఇవ్వాలా వద్దా, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని తొందరగా నిర్ణయాలు తీసుకోవచ్చు. చక్కగా నేర్చుకున్నారు కదా ఇవాళ చాలా ఆర్టికల్స్. ఒక ఎంసీక్యూ కూడా ట్రై చేయండి. ఇవాళ నేర్చుకున్న దానిపైన ఇచ్చాను. ప్రిలిమ్స్ ఎంసీక్యూ ఆఫ్ ద డే: ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఫస్ట్ స్టేట్మెంట్: ఇట్ ఈస్ రిలీజ్డ్ మంత్లీ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ MOSPI. Second statement: mining has maximum weightage among the three sectors mining, electricity and manufacturing. Maximum weightage mining కుందని చెప్తోంది. థర్డ్ది 6 యూజ్ బేస్డ్ కేటగిరీస్ గురించి మీకు చెప్పాను. అందులో ప్రైమరీ గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్, కన్స్ట్రక్షన్ గుడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. రైట్, వీ స్పోక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్, క్యాపిటల్ గుడ్స్. ఈ 6 కేటగిరీస్లో ప్రైమరీ గుడ్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తోంది. మీరు చేయాల్సింది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి. 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 1 and 3 కరెక్టా, 1, 2 and 3 కరెక్టా, ఏది కరెక్ట్ అనేది మీరు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఒకటి తప్పు స్టేట్మెంట్ని కూడా కరెక్ట్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఒకవేళ ఒకటో స్టేట్మెంట్ తప్పు అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసి కామెంట్స్లో పెట్టండి. సరిపోయిందా? రైట్. సో నా ఎకానమీ కోర్సెస్ మీరు జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ కావచ్చు. చాలా తక్కువ ఫీజుకి ఎకానమీ కోర్సెస్ అందిస్తున్నాము. ఎకనామిక్ సర్వే, కంప్లీట్ సర్వే అనాలిసిస్ కూడా ఉంటుంది 2000 రూపీస్కి, ఫాలోడ్ బై ఏ టెస్ట్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి టచ్లోకి రావచ్చు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో ఫర్ అవర్ ఫుల్ లెంత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఏదైనా మీరు ఒక ఫుల్ డే డెమో కూడా మీరు తీసుకొని చూడొచ్చు. నచ్చితే యూ కెన్ కమ్ అండ్ జాయిన్. టేక్ కేర్, బాయ్.